ఫస్ట్ యూపీఎస్సీ అనగానే వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ స్టెప్ ప్రిలిమ్స్. రిజర్వేషన్ కేటగిరీని బట్టి కూడా కట్ ఆఫ్ మార్క్స్ మారుతూ ఉంటాయి. టాపర్స్ చెప్పిన ప్రతి ఇది గుడ్డిగా ఫాలో అవ్వద్దు. కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈజీగా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఇవ్వటం వల్ల, న్యూస్ పేపర్స్ చదవడం మానేయడం వల్ల సీసాట్లో ఇంగ్లీష్ అర్థం అవ్వట్లేదు. ప్రిలిమ్స్కి అయినా సరే, మెయిన్స్కి అయినా సరే మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే వాస్ట్ సిలబస్. వీటిలోంచి ఏది చదవాలి, ఎంత చదవాలి, ఎలా చదవాలి, ఈ మూడు విషయాల్లో స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఫస్ట్ ప్రాబ్లం అదే. ఈ లైన్స్లోనే లేటెస్ట్గా యూపీఎస్సీ వాళ్ళు ప్రతిభ అని ఒక యాప్ కూడా తీసుకొచ్చారు. సో ఈ రోజున ఇలాంటి ఆల్టర్నేట్స్ కూడా రావటం వల్ల స్టూడెంట్స్ కూడా కొంచెం ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అందరికీ నమస్తే. వెల్కమ్ టు రియల్ అండ్ రా టాకీ ఛానల్. సో ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే యూపీఎస్సీ మెంటర్ అలేఖ్య మేడం గారు మనతో ఉన్నారు. చాలా మందికి డౌట్స్ ఉంటాయి, అసలు యూపీఎస్సీ ఇలా క్రాక్ చేయాలి, మీడియం స్టూడెంట్స్ వల్ల అవుతుందా అని చెప్పేసి అండ్ భయపడుతుంటారు. సో వీటన్నిటి గురించి ఒకసారి మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. సో నమస్తే మేడం. నమస్తే. సో ఎలా ఉన్నారు మేడం? పర్ఫెక్ట్లీ ఫైన్. ఎస్. సో బేసిక్గా స్టార్టింగ్ యూపీఎస్సీ చేయాలని చెప్పేసి చాలా వరకు స్టూడెంట్స్కి ఉంటుంది, బట్ మేజర్లీ భయపడుతుంటారు. అంటే మీడియంగా ఉండే స్టూడెంట్స్ మన వల్ల అవుతుందా అంత పెద్ద చదువు అని చెప్పేసి. సో ఏం చెప్తారు మేడం? ఫస్ట్ యూపీఎస్సీ అనగానే వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ద వరల్డ్ ఈ బ్రాండ్ పడిపోయింది. కాబట్టి యావరేజ్ స్టూడెంట్స్, మోర్ స్పెషల్లీ టైర్ 2, టైర్ 3 నుంచి వచ్చిన స్టూడెంట్స్ అటెంప్ట్ చేయాలంటేనే మేబీ మన రీచ్ లో లేదేమో అని ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి అని కోరిక ఉన్నా కూడా ఈ భయం వల్ల ఫస్ట్ లోనే వదిలేస్తారు. కానీ యాక్చువల్గా ఏంటి అంటే యూపీఎస్సీ అనేది టఫ్ ఎగ్జామ్ అంటే ఎస్, అది టఫ్ ఎగ్జామ్. దానికి రీజన్స్ ఏంటి అన్నది ఫర్దర్ గా మనం డిస్కస్ చేద్దాం. కానీ ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, దేశానికి సేవ చేయాలి, నా లైఫ్కి ఒక పర్పస్ ఉండాలి, సొసైటీకి నేను ఏం తిరిగి ఇస్తున్నాను, ఇది నేను ఇవ్వాలి అన్న క్లారిటీ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి యూపీఎస్సీ ఖచ్చితంగా క్రాక్ చేయగలుగుతాడు. దానికి ఒక స్ట్రాటజీ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. ఈ మూడు ఉంటే చాలు, ఖచ్చితంగా చేస్తారు. ఎస్ మ్యామ్. అంటే ఇప్పుడు మీరు అన్నారు డెడికేషన్ ఉండాలి అని చెప్పేసి, ఈ పదాలు వినబడ్డప్పుడే మాలాంటి యావరేజ్ స్టూడెంట్స్ కి భయం అయిపోతుంటారు. అమ్మ ఏంటి ఆ టైం టేబుల్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అసలు బేసికలీ యూపీఎస్ స్టూడెంట్స్ కి ఉండే టైం టేబుల్ ఎలా ఉంటుంది మేడం? అంటే ఎలా మెయింటైన్ చేస్తుంటారు? ఓకే, యూజువల్ గా టాపర్ స్టాక్ విని నేను ఒక్కొక్క రోజు 12 hours నుంచి 14 hours వరకు చదివేవాడిని. అసలు మూవీసే చూడలేదు. నా ఫోన్ కూడా స్మార్ట్ ఫోన్ తీసేసి నోకియా నంబర్ ఉన్న ఫోన్ పెట్టుకున్నాను, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఇవన్నీ విన్నప్పుడు యావరేజ్ స్టూడెంట్ స్పెషల్లీ మీరు చెప్పినట్టు ఇంకొంచెం ఎక్కువ భయం వేస్తుంది. యాక్చువల్ గా నన్ను అడిగితే ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్ లోకి వచ్చిన స్టార్టింగ్ లో ఒక 10 months మాత్రము ఎంతో డెడికేషన్ తో, ఎలాంటి డీవియేషన్ లేకుండా 100% టైమ్, ఎనర్జీ, ఫోకస్, ఏ డీవియేషన్స్ లేకుండా ఇదే సబ్జెక్ట్ కి ఇచ్చి ఒక బేసిక్ లెవెల్లో ఫౌండేషన్ అనేది క్రియేట్ చేసేసుకోవాలి. కాన్సెప్ట్ బిల్డింగ్ కంప్లీట్ అయిపోవాలి. ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి, యూపీఎస్సీ ప్యాటర్న్ ఏంటి, ఫస్ట్ ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఈ సబ్జెక్ట్స్ లో మనకి ఎంత డెప్త్ తెలియాలి, ఇదంతా ఒక 10 months టైం తీసుకొని ఆ ఫౌండేషన్ అనేది బిల్డ్ చేసుకున్న ఆ తర్వాత నుంచి మీరు 1 attempt ఇవ్వండి, 2 attempt ఇవ్వండి, 3 attempts ఇవ్వండి, మీరు ఎన్ని అటెంప్ట్స్ అయినా ఇవ్వండి, కన్సిస్టెంట్ గా 6 to 8 hours a day. When I'm saying 6 to 8 hours a day, focused study. మళ్ళీ ఇందులో డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. ఒక 1/2 hour చదివి ఒక 5 minutes వాట్సాప్ చూసి ఇంకొక 1/2 hour ఊహాలోకంలో ఉంది, అలా నేను 6 hours అన్నాను అంటే 6 hours కంప్లీట్ గా నేను ఏం చదువుతున్నాను, నేను చదివింది రివైజ్ చేసుకుంటున్నాను, నోట్స్ రాసుకుంటున్నాను, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇలా సక్సెస్ రావడానికి ఏమేమైతే చేయాలో అవన్నీ డెడికేటెడ్ గా చేస్తే 6 to 8 hours సరిపోతుంది. సో డేలో అయితే 6 to 8 hours అయితే చదవాలి ఖచ్చితంగా. ఇది చూసే భయపడిపోతున్నాం మేము అసలు బేసికలీ. ఎస్. సో అంటే మొబైల్స్ గురించి భయపడుతున్నారంటే నేను ఒక మాట అడుగుతాను. సరే, వేరే ఆల్టర్నేట్ కెరియర్ తీసుకున్నారని అనుకుందాము. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, జీతం చాలా బాగా వస్తుంది. ఓకే, ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎన్ని గంటలు కష్టపడుతున్నాడు అండి రోజుకి?
అంటే ఆ వర్క్ ఓకే, అంటే ఇది స్టార్టింగ్ ఒక ఎగ్జామ్ ఒక జాబ్ వచ్చే ముందు ఇది పడే కష్టం, ఈ ప్రాసెస్ పర్ డేలో 8 అవర్స్ అంటే అయితే ఇది ఏంటంటేనండి, వేరే అన్ని జాబ్స్ కి యూపీఎస్సి లో ఇప్పుడు మనం చూస్ చేసుకున్న కెరియరే చాలా నోబెల్ కెరియర్. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే ఏం చేస్తున్నాము, మనం ఒక కార్పొరేట్ కోసం అని చెప్పి ఆల్రెడీ ఒక బిలియనర్ ఇంకొన్ని మిలియన్స్ డబ్బులు సంపాదించడం కోసం అని చెప్పి సాఫ్ట్వేర్లు క్రియేట్ చేసి వాళ్ళ కోసం వర్క్ చేస్తున్నాము. దానికి కావాల్సిన ఒక సెట్ ఆఫ్ స్కిల్ ఏదైతే ఉందో 2 months 3 months అమీర్పేట మైత్రి వనంకి వెళ్ళి ఒక సాఫ్ట్వేర్ కోచింగ్ ఫినిష్ చేసేసుకొని ఎలాగో కష్టపడి ఎంట్రీ లెవెల్ జాబ్ తెచ్చుకొని అక్కడ నుంచి మన స్కిల్ సెట్ పెంచుకుంటా మనం చూపించే డెడికేషన్ ని బట్టి అప్ ద లాడర్ గ్రో అవుతూ ఉంటాం. సాఫ్ట్వేర్ అయిపోయింది అక్కడితో స్టోరీ. అందుకని బయటకు చూడటానికి ఈజీగా అనిపిస్తుంది, డబ్బులు బాగా వస్తున్నాయి కాబట్టి బయటకి చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఇదంతా సాఫ్ట్వేర్ లో జరుగుతుంది. యూపీఎస్సిలో డిస్ట్రిక్ట్ కి కలెక్టర్ అవ్వడానికి ఎలా అయితే పొలిటికల్ హెడ్ పిఎం కంట్రీని మొత్తం చూసుకుంటున్నారో అలా ఒక డిస్ట్రిక్ట్ మొత్తానికి బ్యూరోక్రాటిక్ హెడ్ గా ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటున్నాడు. ఈ బాధ్యత అలాంటిది, ఈ ప్రొఫెషన్ అలాంటిది. ఈ రోజంతా నేను రిలాక్స్ అయ్యి ఏదో ఆడుతూ పాడుతూ చేసేసి ఏదో లక్ వల్ల ఎగ్జామ్ క్లియర్ అయిపోతే రేపు వెళ్ళి నాకు ఆ కుర్చీలో నన్ను కూర్చోబెడితే నా ఎలిజిబిలిటీ ఏంటి? ఆ రోజు నాకు సడన్ గా డెడికేషన్ ఎలా వస్తుంది? నేను ఆఫీస్ నుంచి అయిపోయింది, ఒక కలెక్టర్ పని అయిపోయింది, కారేకపోతుండగా ఎవరో ఒక ఓల్డ్ ఉమెన్ వచ్చారని నా పెన్షన్ రావట్లేదు, ప్లీజ్ ఈ ప్రాబ్లం ఏంటో నాకు చూసి పెట్టండి అని. నా టైం అయిపోతుంది, నేను ఇంటికి వెళ్ళిపోతాను, నా 8 hours వర్క్ అయిపోయింది అని అనలేరుగా. మనం దేనికోసం అంటే ప్రయత్నిస్తున్నామో ఆ ప్రొఫెషన్ కూడా అలానే ఉంది. దానికోసం ఇప్పటి నుంచి మనల్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం అంతే. అండ్ అలాగే మ్యామ్ యూపీఎస్సి లైక్ అంటే బుక్స్ కానీ ఉండే ఎగ్జామ్స్ కానీ వాటికి ఉండే ప్రాసెస్ కానీ అంటే క్వాలిఫైడ్ అయిన వాళ్ళకి వచ్చే జాబ్స్ కానీ అంటే కంప్లీట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది మ్యామ్? ఓకే, సో నేను ఎలిజిబిలిటీ క్రైటీరియా నుంచి స్టార్ట్ చేసి యూపీఎస్సి ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్ని కవర్ చేసి చెప్తాను. ఎవరన్నా ఇండియన్ సిటిజన్ అయి ఉండి 21 years మినిమం ఏజ్ ఉండాలి, గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, ఆర్ట్స్ కామర్స్ అవనివ్వండి, టెక్నికల్ గా ఇంజనీరింగ్ లాంటి టెక్నికల్ సబ్జెక్ట్స్ అయినా అవనివ్వండి, బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. అయితే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళు కూడా ప్రిలిమ్స్ రాయొచ్చు. మెయిన్స్ ఫినిష్ అయ్యేసరికి వాళ్ళ డిగ్రీ ఫినిష్ అయిపోయి ఉంటే చాలు. ఓకే, ప్రూఫ్ ఆఫ్ డిగ్రీ అనేది మెయిన్స్ టైం కి సబ్మిట్ చేయగలిగితే చాలు. సో ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఓకే, ఫస్ట్ స్టెప్ ప్రిలిమ్స్. అదొక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అందులో. మనకి ఏదైతే యూపీఎస్సీ సిలబస్ ఉంటుందో మొత్తం అదంతా అన్ని సబ్జెక్ట్స్ ఒకటే పేపర్లోకి వచ్చేస్తాయి. మార్నింగ్ ఒక పేపర్ ఉంటుంది, దాన్ని జిఎస్ పేపర్ అంటాము. ఈవినింగ్ ఇంకొక పేపర్ ఉంటుంది, దాన్ని సిసాట్ పేపర్ అంటాము. ఇక్కడ నెగటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇంకి పింకి పాంకి పెట్టి ఆన్సర్లు పెట్టే వాళ్ళందరూ ఇక్కడ పోతారు. బేసికలీ డిగ్రీలో ఇంటర్లో అలవాటు అయిపోయి ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఒక రోజే ఉంటుంది. 2 papers ఉంటాయి, మార్నింగ్ ఒక పేపర్, ఈవినింగ్ ఒక పేపర్. నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. మొత్తం సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఆ పేపర్లోనే అయిపోతుంది. ఓకే, యూపీఎస్సీ నోటిఫికేషన్ ఫిబ్రవరిలో అలా రిలీజ్ చేస్తారు. ఆల్మోస్ట్ దాదాపుగా నేను ఒక యావరేజ్ లో చెప్తున్నాను, 8 lakh స్టూడెంట్స్ అప్లై చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా. 8 lakh? ఎస్. ఓకే, కానీ ఎగ్జామ్ రాసేవాళ్ళు 4 to 5 lakhs ఉంటారు రియల్ గా వచ్చి ఆ రోజు ఎగ్జామ్ రాసేవాళ్ళు. మరి ఈ కేటగిరీ అంతా ఏం చేస్తున్నావురా అంటే ఆ యూపీఎస్సీ ఎగ్జామ్ అప్లై చేశాలి అని అమ్మకి నాన్నకి చెప్పుకోవాల్సిన వాళ్ళు ఉంటారు కదా. ఇంకొక కేటగిరీ ఉంటారండి, చాలా బాగా ప్రిపేర్ అయ్యి కరెక్ట్ గా ఎగ్జామ్ ఇంకొక 2 months లో ఉంది అనగా ఇంకొంచెం బాగా చదివి నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇద్దాంలే, అమ్మో ఈసారి నేను చేయగలనా లేదా అని సెల్ఫ్ డౌట్ తో ఆగిపోయే సీరియస్ ఆస్పిరెంట్స్ కూడా కొంతమంది ఉంటారు. చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారు, కానీ వాళ్ళు కూడా ఉంటారు. ఫైనల్ గా ఎగ్జామ్ రాసేది 4 lakhs to 5 lakh people రాస్తున్నారు. ఇందులోంచి మెయిన్స్ ఎగ్జామ్ కి ఎంతమంది సెలెక్ట్ అవుతారు అంటే దట్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఆ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఇన్ని జాబ్స్ ఉన్నాయి అని గవర్నమెంట్ చెప్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ 2025 నోటిఫికేషన్ తీసుకుంటే 972 వేకెన్సీస్ ఉన్నాయి. దానికి గాను 14,500 మందిని సెలెక్ట్ చేశారు. సో అవుట్ ఆఫ్ 4 lakh పీపుల్ ప్రిలిమ్స్ రాస్తే 14,500 మంది దాదాపుగా ఇప్పుడు మెయిన్స్ రాస్తున్నారు. ఈ మంత్ 25th నుంచి మెయిన్స్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరూ మెయిన్స్ రాస్తారు. మెయిన్స్ థియరీ ఎగ్జామ్. ఫస్ట్ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి. ఈ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ లాంగ్వేజెస్. ఒకటి ఇంగ్లీష్ కంపల్సరీ అండ్ సేమ్ ఫర్ ఆల్. ఇంకొకటి ఇండియన్ లాంగ్వేజ్ ఉంటుంది. అది మన రీజియన్ ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్. ఇందులో ఉన్న మార్క్స్ మన టోటల్ కి యాడ్ అవ్వవు. మినిమం ఇంత మార్క్ ఆ పర్సన్ అది క్రాస్ చేయాలి, క్వాలిఫై అవ్వాలి. 2 లాంగ్వేజ్ పేపర్స్. దీని తర్వాత 4 GS పేపర్స్ ఉంటాయి. ఒక ఎస్ఏ పేపర్ ఉంటుంది. ఈ జిఎస్ ఈ జనరల్ స్టడీస్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అందులో మనం అనుకుంటున్న ఈ సబ్జెక్ట్స్ అన్ని వస్తాయి. పాలిటీ, సొసైటీ, హిస్టరీ, జోగ్రఫీ, ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎథిక్స్, ఇవన్నీ ఈ పేపర్స్ లో ఉంటాయి. ఇక్కడ మోస్ట్ ఛాలెంజింగ్ విషయం ఏంటి అంటే రోజుకి 2 పేపర్లు రాయాలి. ఒక్కొక్క పేపర్ 3 గంటలు రాయాలి. మొత్తం థియరీ మొత్తం ఓన్లీ థియరీ. 10 మార్కర్ క్వశ్చన్స్ ఉంటాయి, 15 మార్కర్ క్వశ్చన్స్ ఉంటాయి. మార్నింగ్ 3 hours రాయాలి, పోస్ట్ లంచ్ 3 hours రాయాలి. సో ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఓకే, మెయిన్స్ ఎగ్జామ్ ఫినిష్ అయిపోతుంది. మెయిన్స్ ఎగ్జామ్ ఫినిష్ అయిన తర్వాత ఇప్పుడు 14,500 మెంబర్స్ మెయిన్స్ రాశారు కదా. కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఎలా ఉంటుంది? వేకెన్సీస్ ని బట్టి ఈ కట్ ఆఫ్ మార్క్ అనేది పైకి కిందకి జరుగుతూ ఉంటుంది. తర్వాత రిజర్వేషన్ కేటగిరీని బట్టి కూడా కట్ ఆఫ్ మార్క్స్ మారుతూ ఉంటాయి. ఆన్ అన్ యావరేజ్ చూసుకుంటే అవుట్ ఆఫ్ ద టోటల్ మార్క్స్ ఫైనల్ లిస్ట్ లో ఉండడం కోసం అని చెప్పి ఒక టాపర్ ఎయిర్ ఇండియా ర్యాంక్ 1, ఆల్ ఇండియా ర్యాంక్ 1 క్యాండిడేట్ ది చూసుకుంటే అరౌండ్ 50% ఉంటుంది. మెయిన్స్ లో నుంచి ఇంటర్వ్యూ కోసం దాదాపుగా 3,000 మందిని సెలెక్ట్ చేస్తారు. 2,500 నుంచి 3,000 వరకు ఇంటర్వ్యూ కోసం సెలెక్ట్ చేస్తారు. ఇది ఫైనల్ రౌండ్. ఇంటర్వ్యూ ఫైనల్ రౌండ్. ఓకే, ఇంటర్వ్యూ క్లియర్ చేసి ఇంటర్వ్యూ ఈ 3,000 మంది ఇంటర్వ్యూకి వెళ్తారు. దాంట్లోంచి ఫైనల్ ఆ 972 లిస్ట్ గవర్నమెంట్ ఫైనల్ గా ఇస్తుంది. ఈ ప్రాసెస్ అంతాకి దాదాపుగా 16 నెలలు పడుతుంది. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ రిజల్ట్ డిక్లేర్ చేసేంత వరకు అది 1 సైకిల్ కంప్లీట్ అయినట్టు. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది. అరౌండ్ ఫిబ్రవరిలో, మేలో ప్రిలిమ్స్ ఉంటుంది, ఆగస్ట్లో మెయిన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి మేము చాలా మంది అంటే నేను విన్నది చెప్తున్నాను, చాలా వరకు అనుకుంటారు అంటే ఐఏఎస్ ఈజ్ లైక్ అది కూడా ఒక అంటే హైట్ ఉండాలేమో, ఇలాంటివి ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి కొంతమంది అభ్యంతర పడుతుంటారు. సో అది నిజమేనా? మేము లేదు, ఐఏఎస్ కి ఏమి ఉండదండి, ఐపీఎస్ కి మాత్రం ఉంటుంది. పోలీస్ కోసం అని చెప్పి స్పెసిఫిక్ హైట్ అండ్ బాడీ మెజర్మెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అది కూడా మేల్ కి డిఫరెంట్ ఉంటాయి, ఫీమేల్ కి డిఫరెంట్ ఉంటాయి. కలెక్టర్ కి అవసరం లేదు, ఫారెస్ట్ ఆఫీసర్ కి అవసరం లేదు. సో డిపెండింగ్ ఆన్ ద కేటగిరీ ఆఫ్ ద జాబ్ చిన్న చిన్న క్వాలిఫికేషన్స్ మారుతాయి. మెడికల్ చెకప్ అన్నది కూడా ఉంటుంది. ఓకే, ఇన్ జనరల్ ఉంటుంది. నేను హైట్ తక్కువ ఉన్నాను కాబట్టి నేను అసలు ఐఏఎస్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వలేను అన్నది మాత్రం తప్పు. సో బేసిక్ అంటే ఎక్కువగా అంటే మీరు ప్రిఫర్ చేసే బుక్స్ ఏంటి? అంటే యూపీఎస్సీకి చాలా చాలా బుక్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ ఒక్కొక్కలాగా కోచింగ్ సెంటర్స్ బట్టి డిఫరెంట్ స్టడీ బుక్స్ ఉంటాయి. సో మీరు ఎక్కువగా ఏది ప్రిఫర్ చేస్తారు? ఒక 10 years బ్యాక్ అయితే ఈ బుక్స్ ఉండేది కాదండి. చెప్పాలంటే ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ చదివే వాళ్ళ లైఫ్ చాలా ఈజీగా ఉండేది. ఎన్సీఆర్టీస్ చదువుకునే వాళ్ళు సబ్జెక్ట్ కి మాక్సిమం ఒకటే ఉంటుంది. ఎక్కడన్నా ఒకటి సెకండ్ బుక్ రిఫర్ చేయాల్సి వచ్చేది. ఆ స్టాండర్డ్ బుక్ చేసేవాళ్ళు, న్యూస్ పేపర్ చేసేవాళ్ళు. కొంచెం గవర్నమెంట్ వెబ్సైట్స్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటివి చూసుకుంటే సరిపోయేది. ఇప్పుడు మార్కెట్ లో వచ్చే బుక్స్ చాలా పెరిగిపోయాయి. దాంతో స్టూడెంట్ కి కన్ఫ్యూజన్ కూడా పెరిగిపోయింది. ఈ బుక్ చదవనా అన్ని కలిపి చదివేద్దాం. కొంతమంది యూట్యూబ్ లో చూసి కూడా కోటిలో వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఆ బుక్ బాగుంది, ఈ బుక్ బాగుంది, ఈ బుక్ బాగుంది. ఫైనల్ గా నా జడ్జిమెంట్ ఎక్కడ ఉంది? ఇక్కడ
నేను చెప్పింది వినేసి బ్లైండ్ గా ఫాలో అవుతూ ఉంటే కష్టం. ఆల్రెడీ ఇట్లా అంటే ఒక మెంటర్ గా ఉన్న వాళ్ళని తీసుకొని మనం ప్రిపేర్ అయ్యేది వేరుంటుంది. సో బేసికల్లీ ఖచ్చితంగా. ఇలా అంటే చూసి అలా తీసుకునేది వేరుంటుంది. వేరుంటుంది. అవును, ఖచ్చితంగా. ఇది వరకు ఒకటి అనేవాళ్ళు, కోచింగ్ తోనే క్లియర్ చేస్తారా, కోచింగ్ లేకుండా కూడా క్లియర్ చేయొచ్చా అన్నది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. Yes, ma'am. అంటే చాలా మంది అనుకుంటుంటారు అంటే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అంటే కోచింగ్కి వెళ్ళి అంత అమౌంట్ ఖర్చు పెట్టి అంత స్తోమత లేని వాళ్ళు కూడా ఉంటారు. బట్ వాళ్ళు మంచి స్టూడెంట్, మెరిట్ స్టూడెంట్ అయి ఉంటారు. బట్ వాళ్ళ దగ్గర అంత అంటే కోచింగ్కి వెళ్ళంత ఉండదు. కానీ అందుకనే కొన్ని బుక్స్ తెచ్చుకొని ఇంట్లోనే ప్రిపేర్ అయ్యి చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా వాళ్ళకి ఏం చెప్తారు మీరు? కోచింగ్ లేకుండా అవుదా అంటే అవుతుంది, కాదనట్లేదు. కానీ అలా సాధించే వాళ్ళ పర్సంటేజ్ చాలా చాలా తక్కువ ఉంటుంది. ఒక 1% 1% కూడా ఉండదండి. అవునా? 1% కూడా ఉండదు. ఓకే. చాలా మంది మాకు తెలిసిన వాళ్ళే మా దగ్గర కోచింగ్ తీసుకొని, మాకు హెల్ప్ తీసుకొని క్లియర్ అయిన తర్వాత నేను అసలు ఎవరిని ఎప్పుడు కన్సల్ట్ చేయలేదు, నేను మొత్తం ఇంట్లోనే కూర్చొని క్లియర్ చేశాను అని మా ముందే ఇంటర్వ్యూ ఇచ్చిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా మాకు తెలుసు. ఓకే, సో టాపర్స్ చెప్పిన ప్రతిదీ గుడ్డిగా ఫాలో అవ్వద్దు. అందులో రేషనాలిటీ ఎంత ఉంది అన్నది కూడా చూసుకోవాలి. ఓకే, కోచింగ్ లేకుండా చెయ్యొచ్చు, చాలా డిఫికల్ట్ అవుతుంది. ఏమవుతుందంటే ఇప్పుడు కోచింగ్ ఇచ్చే ప్రొఫెసర్స్, టీచర్స్ అవనివ్వండి, లేకపోతే మెంటర్స్ అవనివ్వండి, మేము యూపీఎస్సితో ఎప్పుడు ఎలైన్ అయి ఉంటాము. లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి అన్నది చూస్తూ ఉంటాము. ఓకే, ఏది ఇంపార్టెంట్, ఏది కాదు, ఏది చదవాలి, ఏది చదవకూడదు. ఒక కరెక్ట్ స్ట్రాటజీ అన్నది ఎవరి దగ్గర ఉండకపోవచ్చు, కానీ మా దగ్గర 100 తప్పులు ఏం చేయకూడదో మా దగ్గర ఎక్స్పీరియన్స్ వలన నాలెడ్జ్ ఉంది. సో ఇలాంటి ఒక గైడెన్స్ ఉన్నప్పుడు స్టూడెంట్ కి ఈజీ అవుతుంది. మీరు చెప్పిన కోచింగ్ సెంటర్లు కూడా ఉన్నాయి, చాలా డబ్బులు తీసుకొని దానికి తగ్గట్టుగా ఎప్పుడైతే క్లాసెస్ ఇవ్వరో ఆ రోజు స్టూడెంట్ ఇబ్బంది పడతాడు. ఈ రోజు కొంచెం కష్టపడో అప్పు చేసో తీసుకొచ్చాడు, కట్టాడు, పర్వాలేదు, దానివల్ల తనకి నిజంగా ఉపయోగపడి నెక్స్ట్ ఐఏఎస్ అయ్యాడు అనుకోండి, ఇది తను దానికి ఇచ్చిన ఒక చాలా చిన్న మూల్యం కదా. ఒకవేళ కోచింగ్ సెంటర్ తన బాధ్యత కరెక్ట్ గా చెయ్యకపోతే అప్పుడే విద్యార్థి నష్టపోతాడు. అండ్ మేము ఇంకొక డౌట్ ఏంటంటే బేసికలీ బయట మనం చూసుకుంటున్నట్లయితే కోచింగ్ ఇచ్చేస్తాము, మేము బెంగళూరు నుంచి వచ్చాము, లేదంటే మేము అదర్ స్టేట్స్ నుంచి వచ్చాము, సో చాలా చెప్తాము అని చెప్పేసి ఎక్కువగా ప్రమోషన్స్ చేసి అట్రాక్ట్ చేసి స్టూడెంట్స్ అందరూ వెళ్తూ ఉంటారు. సో అలాంటివి మార్కెట్లో అంటే ఎంతవరకు నమ్మొచ్చు? అంటే బేసికలీ స్టూడెంట్స్ ఎలాంటి వాళ్ళని వాళ్ళు ఎలా చూస్ చేసుకోవాలి, అంటే ఏది ట్రూ ఏది ఫేక్ అనేది? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏమవుతుందంటే యూజువల్ గా కొత్తగా ఈ సిటీకి వచ్చి ఏదో నలుగురు చెప్పిన దాని మీద బేస్ చేసుకొని బిల్డింగ్ బాగుందనో, వాళ్ళు చెప్తున్న కబుర్లు బాగున్నాయనో కోచింగ్ లో జాయిన్ అయితే ఎక్కువ నష్టపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ప్రీవియస్ రిజల్ట్స్ ఏంటి, ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళని అన్నది చూసుకొని వీళ్ళ దగ్గర చదివిన వాళ్ళు ఎంతమంది ర్యాంకర్స్ వచ్చారు లాంటి కొంచెం డీటెయిల్స్ తీసుకొని అప్పుడు ఆ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవ్వాలి. సో అది చాలా నిజంగానే మీరు అన్నట్టు కొత్తగా వచ్చేసి అలా చాలా మంది ఏం చేయాలో తెలీదు, ఎలా చేయాలో తెలీదు, చాలా తీయగా కబుర్లు చెప్పారనుకోండి, మీరు రాగానే అబ్బా మీరు అయిపోయారండి ఐఏఎస్ ఆఫీసర్, మా దగ్గరకు వచ్చారు కదా, మేము అన్ని మేమే చూసుకుంటాము, అన్ని మేమే నేర్పించేస్తాము, చేసేస్తాము అని బాగా తీయగా కబుర్లు చెప్తే పడిపోతే స్టూడెంట్ ఫైనల్ గా నష్టపోయేది ఆ విద్యార్థి కదా. బేసికలీ అంటే ఈ ఫీల్డ్ కి సంబంధం లేని వాళ్ళు కూడా కోచింగ్ చెప్పడం జరుగుతుంది. అంటే వేరే వాళ్ళ సర్టిఫికేట్స్ పెట్టుకొనైనా చూయించేసి అలా జరుగుతుంది. సో స్టూడెంట్ కి ఒక పర్టిక్యులర్ గా ఒక వే, అంటే ఒక 1 లైన్ ఇది ట్రూ, ఇది మనం నమ్మి ఇక్కడ కోచింగ్ తీసుకోవాలి అని అంటే ఎలాంటి పర్సన్స్ దగ్గరికి వెళ్ళాలి, అంటే వాళ్ళ వెనకాల ఎలాంటి స్టడీస్ ఉండాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, లైక్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఎలా చూడాలి? అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటేనండి, ఇప్పుడు స్కూల్స్ లో టీచర్స్ చెప్తున్నారు, ఇంజనీరింగ్ కాలేజెస్ లో చెప్తున్నారు, లేకపోతే వేరే డిగ్రీ కాలేజెస్ లో చెప్తున్నారు అంటే ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. బీఈడీ ఫినిష్ చేసి ఉండాలి, అంతకంటే పెద్ద జాబ్స్ కావాలంటే కంపల్సరీ మాస్టర్స్ చేసి ఉండాలి, పిహెచ్డి చేసి ఉండాలి, ఇలాంటి కొన్ని నార్మ్స్ ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి అక్కడ స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ అవుతుంది. అందువల్లనే ఏ ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అయినా పర్వాలేదు, ప్లేస్మెంట్స్ ఉంటే చాలు
ఇలాంటి కొన్ని కొన్ని చూసి జాయిన్ అయిపోతారు. ఈజీ అని ఆ సెలెక్షన్ ఈజీ. Okay. ఇక్కడికి వచ్చేసరికి సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న ఏ మనిషి అయినా సరే క్లాసెస్ చెప్పిస్తున్నారు. Yes, ma'am. కాబట్టి అందుకని చూస్ చేసుకోవడం కష్టం అవుతుంది. ఎవరిని నమ్మాలి అన్నది డిసైడ్ చేసుకోవడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఒక స్టాండర్డ్ అంటూ ఏమీ లేదు. ఫైనల్ గా మళ్ళీ చెప్పాలంటే అదే చెప్పాలి. ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి, Okay. ఆ చెప్పే వాళ్ళ ఇదేంటి. ఇంకొక మాట చాలా అంటూ ఉంటారు ఇట్లా యూజువల్ గా ఇంటర్వ్యూస్ లో, మేజర్ గా ఇంటర్వ్యూస్ లో కింద కమెంట్, ఇన్ని కబుర్లు చెప్తున్నారు కదా మీరేంటి మెయిన్స్ రాశారు, Yes. జడ్జింగ్ అవర్ క్వాలిఫికేషన్. Yeah. ఓకే, సో హియర్ ఇక్కడ ఒక విషయం జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతిసారి స్పోర్ట్స్ ఫీల్డ్ అవనివ్వండి, ఎడ్యుకేషన్ అవనివ్వండి, ఇంకొకటి అవనివ్వండి, గురువుకి అది ఎలా చేయాలి, ఏం చేయాలి, తప్పులేంటి ఒప్పులేంటి, ఏది చేస్తే సక్సెస్ ఈజీగా వస్తుంది అన్న అవగాహన ఉంటే సరిపోతుంది. ఒలింపిక్ గోల్డ్ మెడల్ వచ్చిన అతనే ఇంకొక అతనికి ఒలింపిక్ గోల్డ్ మెడల్ రావడానికి ట్రైన్ చేస్తున్నాడా? కాదుగా. ఆట వస్తే చాలు, ఆటలో మెలకువలు తెలిస్తే చాలు, Yes. అతని దగ్గరికి వచ్చిన అతన్ని ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించేంత వరకు ట్రైన్ చేయగలుగుతారు. ఇక్కడైనా అంతే. యూపీఎస్సి అంటే అవగాహన ఉంటే చాలు, స్టూడెంట్ కి నిజంగా హెల్ప్ చేయాలి అన్న డెడికేషన్ ఉంటే చాలు, Yes, ma'am. ఖచ్చితంగా విద్యార్థిని కరెక్ట్ పాత్ లోనే గైడ్ చేస్తారు. Yes, ma'am. అండ్ అలాగే యూపీఎస్సిలో ఎక్కువగా ఎదురయ్యే సవాళ్ళు ఏంటి? అంటే ఎగ్జామ్స్ లో కానీ ఇంటర్వ్యూస్ లో కానీ. బేసికల్గా అండి ప్రిలిమ్స్కి అయినా సరే మెయిన్స్కి అయినా సరే మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే వాస్ట్ సిలబస్. ఓకే. ఓకే, చదవడానికి చాలా ఉంది, సోర్సెస్ చాలా ఉన్నాయి. వీటిలోంచి ఏది చదవాలి, ఎంత చదవాలి, ఎలా చదవాలి, ఈ 3 విషయాల్లో స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఫస్ట్ ప్రాబ్లం అదే. ఓకే. ఓకే, ప్రిపరేషన్ స్టేజ్లోనే వచ్చే ఫస్ట్ ప్రాబ్లం అదే. ఓకే, దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఒక మంచి మెంటర్ అనేది మన పక్కన ఉంటే వాళ్ళు ఈజీగా గైడ్ చేస్తారు. మీకు కోచింగ్ ద్వారా ఏం చదవాలి నేర్పిస్తే మెంటర్ ద్వారా ఎలా చదవాలో నేర్చుకోవచ్చు. ఓకే. దాంతో ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సెకండ్ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే నేను చేయగలనా లేదా, సెల్ఫ్ డౌట్. మేజర్గా వచ్చే ప్రాబ్లం ఇదే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ చాలా ఉత్సాహంగా చేస్తాం, లైఫ్లో దేనికైనా ఇది అప్లికబులే అవుతుంది. ఓకే, ఒకసారి ఫెయిల్యూర్ వచ్చింది, దీన్ని తట్టుకొని ఇంప్రూవ్ అయ్యి మళ్ళీ సెకండ్ అటెంప్ట్ ఇవ్వాలి అంటే ధైర్యం కొంచెం తగ్గుతుంది. చేయగలనా లేదా అని మన మీద మనకి డౌట్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ కూడా ఇంకా పోతుంది, అక్కడ ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అయ్యో చదివినవే మళ్ళీ చదువుతున్నాను, సెకండ్ అటెంప్ట్ కూడా అయిపోయింది, థర్డ్ టైం మళ్ళీ అవే బుక్స్ చదువుతున్నాము, మళ్ళీ అదే ఎగ్జామ్ కోసం కూర్చుంటున్నాము, ఇంకొంచెం నిరాశ. ఇవన్నీ దాటుకొని ఎప్పుడైతే నా గోల్ అది అన్న డెడికేషన్తో వర్క్ చేస్తామో అప్పుడు థర్డ్ అటెంప్ట్ అయినా అవ్వనండి, ఫోర్త్ అటెంప్ట్ అయినా అవ్వనండి. మీరు టాపర్స్ లిస్ట్ చూసుకుంటే ఫస్ట్ అటెంప్ట్లో చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అటెంప్ట్స్లో చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి నిరాశ పడద్దు, సెల్ఫ్ డౌట్ తెచ్చుకోవద్దు. మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నాం అన్నది ఐడెంటిఫై చేసుకొని ఆ మిస్టేక్స్ కరెక్ట్ చేసుకుంటూ నెక్స్ట్ అటెంప్ట్స్ ఇవ్వాలి. ఓకే, అది సెకండ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. ఇది కూడా ఇంపార్టెంటే. ఓకే మ్యామ్. ఓకే, స్టడీ పరంగా కరెక్ట్ గైడ్ని ఎంచుకోవటము, మన పర్సనల్ సర్కిల్ పెట్టుకోవటము రెండు ఇంపార్టెంటే. రెండు పరంగా మాట్లాడుతున్నా, స్టడీ పరంగా మాట్లాడుతున్నాను, పర్సనల్గా కూడా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎంతో డెడికేషన్తో చేస్తూ ఉన్నప్పుడు మన టైం అంతా స్టడీకే, మ్యాక్సిమం టైం అంతా స్టడీకే ఇస్తున్నాము. ఆ మధ్యలో బ్రేక్ తీసుకోవడం కోసము ఒక ఫ్రెండ్తోనో ఫ్యామిలీలో ఒక మెంబర్తోనో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నీకు నువ్వు చాలా కష్టపడుతున్నావు, మేము నీ వెనకాల ఉన్నాము సపోర్ట్ చేయడానికి, నువ్వు ఖచ్చితంగా సాధించగలవు, మాకు నమ్మకం ఉంది లాగా ప్రోత్సహించే మాటలు చెప్పే వాళ్ళు అయితే మనం ఇంకొంచెం ఉత్సాహంతో మనం చేసే పని మనం చేస్తాము. ఎక్కడవుతుందిరా నీ వల్ల, లైఫ్ తీసుకో, ఇంకెన్ని సంవత్సరాలు చదువుతావు, ఇదే ఎగ్జామ్, బయటకు వచ్చేసాయి అని డిమోటివేట్ చేసే వాళ్ళు ఉంటే మనం చాలా తొందరగా డిమోరలైజ్ అయిపోతాము. కాబట్టి ఆ రైట్ గైడెన్స్ ని చూస్ చేసుకోవాలి. అండ్ మేము ఇంకొకటి అంటే మోటివేషన్ అంటే సెల్ఫ్ మోటివేషన్ కానీ డిసిప్లిన్ కానీ అంటే ఎలా ఉండాలి అంటే మనకి మనం మోటివేట్ అయ్యి ముందుకెళ్ళాలి అంటే అసలు ఎలా అది? అవును, మోటివేషన్ అన్నది ఒక్క
పాయింట్ వరకే హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఏదన్నా ఒక మంచి టాపర్ స్టాక్ విన్నా కూడా, లేకపోతే ఎవరన్నా పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు, లేదు నీ గోల్ ఇది, నువ్వు అచీవ్ చేయాలి, ఇది ఇది చెప్పినప్పుడు అబ్బా అవును కదా అని చాలా రెట్టింపు ఉత్సాహంతో స్టార్ట్ చేసేస్తాము. అది ఎన్ని రోజులు ఉంటుంది? ఈ రోజే ఈ మాటలన్నీ విన్నాను కాబట్టి ఈ రోజు చాలా బాగా పనిచేస్తా, రేపటికి కొంచెం తగ్గుతుంది, ఎల్లుండి కొంచెం తగ్గుతుంది, వారం తర్వాత మొత్తం మర్చిపోతాను. సో మోటివేషన్ అనేది ఒక్క పాయింట్ మాత్రమే హెల్ప్ చేస్తుంది. కంటిన్యూస్ ఎఫర్ట్ ఉండడానికి కావాల్సింది డెడికేషన్ అండ్ డిసిప్లిన్. ఓకే. డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రతిరోజు యావరేజ్గా 8 గంటలు చదవటం నా టార్గెట్. ఈ రోజు నాకు ఉత్సాహం ఎక్కువ ఉంది కాబట్టి, ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 12 గంటలు చదివేశాను. రేపు ఏదో ఒక చిన్న ప్రాబ్లం రావటం వల్ల చదవలేకపోయాను కాబట్టి 6 గంటలే చదివాను, పర్వాలేదు. నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ట్రాక్లోకి వెళ్ళి మళ్ళీ ఆ 10 గంటలు చదవగలిగానా లేదా, ఈ కన్సిస్టెన్సీ. టోటల్గా డిస్ట్రాక్ట్ అయి డీవియేట్ అయిపోకూడదు. ఏదన్నా ఒకరోజు తక్కువ చదివితే తప్పలేదు, ఓకే, కానీ అదే ట్రాక్లో ఉండటం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి మ్యామ్, అంటే ఇప్పుడు 12 అవర్స్ 8 అవర్స్ చదవడం అంటే ఒక వర్క్ ఇష్టంతో చేసేది అది కష్టం అనిపించదు. కానీ పేరెంట్స్ ప్రెజర్ వల్ల కొంతమంది చెయ్యాలి అని చెప్పేసి చేస్తుంటారు. సో వాళ్ళకి ఎలా పాసిబుల్ అవుతుంది మ్యామ్? అంటే అవ్వదు కదా. సో వాళ్ళకి ఏం చెప్తారు, ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? నన్ను అడిగితే అండి, స్టార్ట్ చేయటం పేరెంట్స్ ప్రెషర్తో స్టార్ట్ చేసినా కూడా ఈ సబ్జెక్ట్ ఎలా అంటే ఒక ఊబి లాంటిది అనమాట. ఎవరినైనా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం ఆ సబ్జెక్ట్తో కనెక్ట్ అయిపోతాం. ఆటోమేటిక్గా సబ్జెక్ట్ మీద లవ్ వస్తుంది. ఎప్పుడైతే అది వస్తుందో పని అంతా ఈజీ అయిపోతుంది. ఒక కేటగిరీ పీపుల్. సెకండ్ కేటగిరీ పీపుల్ ఇప్పుడు ఇంటికి వెళ్తే ఎందుకు మధ్యలో వదిలిపెట్టేసావని అని అంటారు. నెక్స్ట్ ఏం చేస్తావన్న ప్రెషర్ పెడతారు. ఆడపిల్లలు అయితే ఇంటికి వెళ్ళక పెళ్లి చేసేస్తారేమో, నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, అదేదో ఇంకొక 1 year ఎక్స్ట్రా టైం పాస్ ఈ కోచింగ్లోనే చేద్దాంలే అని టైం పాస్ చేసే వాళ్ళకి ఎలానో రిజల్ట్ రాదు. అలాంటి వాళ్ళ గురించి ఇంకా ఫర్దర్గా డిస్కషన్ కూడా అవసరం లేదు. ఓకే. అండ్ ఇంకొకటి మ్యామ్, అంటే చాలా వరకు గవర్నమెంట్ జాబ్స్కి ఒకప్పుడు అంటే నాన్న వాళ్ళ జనరేషన్లో అప్పట్లో గవర్నమెంట్ జాబ్ అంటే అబ్బో గవర్నమెంట్ జాబ్ అనేసి అదొక ఇది ఉండేది, అంటే ఆ హైప్ వేరుండేది. గవర్నమెంట్ జాబ్ అంట అని. కానీ ఇప్పుడున్న మా జనరేషన్కి, ఈ జనరేషన్ వరకు ఎలా ఉందంటే గవర్నమెంట్ జాబ్ అనగానే ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అంటే అరే మనం సాఫ్ట్వేర్ జాబ్ చేసుకున్నాం అనుకో, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఒక 3 నెలలు చేసి తీసుకునే శాలరీ మనకు 1 monthలోనే వచ్చేస్తుంది. అండ్ అలాగే గవర్నమెంట్ జాబ్ ఉందనుకో, మనం మళ్ళీ ఏమంటారు, మనకి ఫెసిలిటీస్ ఉండవు, గవర్నమెంట్ జాబ్ ఉందని కిడ్స్కి కానీ ఇలా ప్రాబ్లం అవుతుంది ఎందుకు అని చెప్పేసి చాలామంది ఇలా ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడున్న, అంటే మీరు కూడా మీ దగ్గర కూడా చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కదా మేడం, ప్రజెంట్ ఎలా ఉంది అసలు? ఓకే, దీనికి నేను ఒక 2-3 పర్స్పెక్టివ్స్ నుంచి ఆన్సర్ చెప్తానండి. ఫస్ట్ ఏమో ఇప్పుడు మీరు చెప్పినట్టు మన నాన్న వాళ్ళ టైంలో దానికి చాలా ఉండేది. ఎందుకు అంటే మన ఇండియా అది డెవలప్మెంట్ అనేది కరెక్ట్గా మాట్లాడాలంటే 1990s నుంచి స్టార్ట్ అయింది. ఒక ఫస్ట్ 5-6 years ఆ కొత్త చేంజ్ని కంట్రీ అడాప్ట్ చేసుకోవటంలో అయిపోయింది. లేట్ 90s నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ బిజినెస్ మెన్ అవనివ్వండి, బ్యూరోక్రాట్స్ అవనివ్వండి, పొలిటీషియన్స్ అవనివ్వండి, ప్రతి ఫీల్డ్ నుంచి ఎంతో కష్టపడి ఎంతో డెడికేషన్తో మన కంట్రీ కోసం వర్క్ చేస్తే ఈ రోజు ఉన్న స్టేట్లో మనం ఉన్నాం. ఆల్మోస్ట్ 2 generations చాలా డెడికేషన్తో ఎంతో హార్డ్ వర్క్ చేశారు కంట్రీ కోసం. ఆ రోజు వాళ్ళు అవన్నీ చూస్తూ పెరిగారు కాబట్టి వాళ్ళకు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అంటే ఆ రెస్పెక్ట్. ఈ రోజు పరిస్థితి ఏంటి? సాఫ్ట్వేర్ జాబ్స్. మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చదవండి, కెమికల్ ఇంజనీరింగ్ చదవండి, బయోటెక్నాలజీ చదవండి, ఫైనల్గా వచ్చి ఏం చేస్తున్నారు? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. ఈజీ మనీ కాబట్టి ఒక ఫ్లోలో అలా సాఫ్ట్వేర్ జాబ్స్ వైపు వెళ్ళిపోయారు. ఈ గవర్నమెంట్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, సాఫ్ట్వేర్ జాబ్స్ ఈజీ అయ్యాయి, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ చాలా పెరిగాయి. గవర్నమెంట్ జాబ్స్ ఇందాక మాట్లాడుకున్నట్టు యూపీఎస్సీ ఎగ్జాంపుల్ తీసుకుంటే సంవత్సరానికి యావరేజ్గా 1000 పోస్టులు మాత్రమే వస్తున్నాయి. అదే సాఫ్ట్వేర్ తీసుకుంటే లక్షల్లో జాబ్ ఉంది. కాబట్టి ఆల్టర్నేట్ కెరియర్ ఆపర్చునిటీగా దీనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్లో రెసిషన్ వచ్చిందిగా. ఓకే, మూవీస్లో ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్స్ని ఈరోజు గ్లోరిఫై చేసి మళ్ళీ చూపిస్తున్నారు. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాము. ఒక టీనేజ్లో ఉన్న యూత్ తన ఫేవరెట్ హీరో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా
ఆ రోల్లో చూసి అరే నేను కూడా ఇలా పోలీస్ అవ్వాలి అన్న డ్రీమ్ ఖచ్చితంగా తెచ్చుకుంటారు. ఓకే, ఈ రోజున సోషల్ మీడియా కూడా ఈ బ్యూరోక్రాట్స్ని, ఇదివరకు ఓన్లీ యాక్టర్స్కి మాత్రమే ఒక ఫేమ్ ఉండేది, ఇప్పుడు బ్యూరోక్రాట్స్ని కూడా చూపిస్తోంది. థర్డ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఎప్పుడు ఉంటారు వాళ్ళు. 1,00,000 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో నేను ఒక్కడిగా ఉండాలా, డిస్ట్రిక్ట్కి ఒక్కడే ఉండే ఐఏఎస్ ఆఫీసర్గా నేను ఉండాలా? సో అది మీరు చేసుకునే చాయిస్ అంతే. నా లైఫ్ ఎలా ఉండాలి, నా కోసం నేను సంపాదించుకోనా, సొసైటీ కోసం కూడా ఏదైనా చేయొద్దామా? సో అంటే ఇంకొంతమంది ఉంటారు మ్యామ్, అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే మనము ఒక్కరిగా యూనిక్గా ఉండాలి అనుకోవడం అది చాలా బాగుంటుంది. ఎందుకంటే మన కోసం మనం కష్టపడకుండా సొసైటీ కోసం చేయడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్. కాకపోతే చాలా వరకు స్టూడెంట్స్కి ఒక భయం ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ విషయానికి వచ్చేస్తే ఒక సర్టెన్ ఏజ్ క్రైటీరియా అనేది ఉంటుంది, ఈ ఏజ్ వరకు మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడు దీనికి వీళ్ళు ఒకవేళ గవర్నమెంట్ జాబ్కి వీళ్ళు ఒకవేళ స్టెప్ తీసుకున్నారే అనుకో స్టూడెంట్స్, వాళ్ళు అక్కడ దీని గురించి కూడా ఆలోచిస్తున్నారు. అంటే ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయి సెకండ్ అటెంప్ట్ పోయి, అంటే ఇలా అయిపోతున్నప్పుడు ఏజ్ అనేది అక్కడితో వాళ్ళు పెట్టిన రిస్ట్రిక్షన్స్తో అయిపోయినప్పుడు అది ఇది రెండు పోతాయి కదా, అంటే మధ్యలో టైం వేస్ట్ చాలా అవుతుంది అనేది చాలా మంది థింక్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్స్తో వచ్చిన మేజర్ ప్రాబ్లం అదే అండి. మోర్ స్పెషల్లీ యూపీఎస్సీ దాంట్లో 21 years ఇంజనీరింగ్ అయిపోయింది, లేకపోతే BA కంప్లీట్ అయింది, ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. సో యూత్లో ఆ ప్రైమ్ టైం ఏదైతే ఉందో అదంతా ఈ ఎగ్జామ్ కోసం ఇచ్చేస్తున్నారు. సపోజ్ ఒక 4 attempts ఇచ్చారు అనుకుందాం, 25 years ఏజ్ వచ్చేంత వరకు ట్రై చేశారు, అన్ఫార్చునేట్లీ రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఆ అబ్బాయి ఏం చేయాలి? తన ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అన్ని చదివి 4 ఏళ్ళు అయింది. సాఫ్ట్వేర్ కోసం కావాల్సిన లేటెస్ట్ స్కిల్స్ ఈ రోజు తను నేర్చుకొని లేడు. ఓకే, సరే ఏదో ఒక సాఫ్ట్వేర్ నేర్చుకున్నాడని అనుకుందాం. వెళ్ళగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి? 4 years ఏం చేసావు? అక్కడ 4 years తను పడిన డెడికేషన్, దాని మీదే ఫోకస్డ్గా తను చేసిన వర్క్ కంటే నువ్వు 4 years ట్రై చేసి కూడా సాధించలేదు కదా అని ఒక ఫెయిల్యూర్గా సొసైటీ చూస్తోంది. అది మిస్టేక్. ఆ సొసైటీ తన పర్స్పెక్టివ్ని మార్చుకోవాలి. తర్వాత స్టూడెంట్ కూడా తనకంటూ ఒక ప్లాన్ బి అనేది ఉంచుకోవాలి. ప్లాన్ బి అనేది ఉంచుకోవాలి. ఇక్కడికి వచ్చి నేను క్లియర్ అయ్యేంత వరకు ఎగ్జామ్లోనే కూర్చుంటాను అన్న ఆ చిన్న ఆరోగెన్స్ వదిలేసి, నేను 3 years డెడికేట్ చేస్తాను ఈ ఎగ్జామ్కి, నా 100% ఇస్తాను. 3 years డెడికేషన్లో నేను మళ్ళీ డీవియేషన్స్ అండ్ డిస్ట్రాక్షన్స్ పెట్టుకోను. నేను ఏం చేసినా ఎగ్జామ్ గురించి ఆలోచిస్తాను. ఓకే, నా ప్రతి ఎనర్జీ ఈ ఎగ్జామ్ క్లియర్ చేయటం మీదే ఫోకస్ చేస్తాను అన్న డెడికేషన్తో ఒక 3 years పెట్టుకోవాలి. 2 attempts కానీ 3 attempts కానీ ఇవ్వాలి. అవ్వకపోతే నేను నెక్స్ట్ ఏం చేస్తాను అన్నది ఒక ప్లాన్ బి చేసుకొని ఉంచుకోవాలి. ఓకే, ముందే రావటమే ఎగ్జిట్ ప్లాన్తో రండి. ఓకే, ఇక్కడ ఒక డిఫరెన్స్ కూడా ఉంది, మళ్ళీ స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఇవాళ ఒక అతను వచ్చి అడిగాడు నన్ను, మేడం ఇది వస్తే పర్వాలేదు, రాకపోతే రేపొద్దున మళ్ళీ బయటకు వెళ్ళి జాబ్ చేసుకోవడానికి ఉంటుంది, ఓయూలో డిస్టెన్స్లో ఎంటెక్ జాయిన్ అవ్వమంటారా అని అడిగాడు. ఇక్కడ తెలుసుకోవాల్సిన డిఫరెన్స్ ఏంటంటే హ్యావింగ్ అ ప్లాన్ బి వర్సెస్ సెయిలింగ్ ఇన్ 2 boats ఎట్ ద సేమ్ టైం. ఈ రెండు చాలా డిఫరెంట్. ఇటు కాకుండా అటు కాకుండా అయిపోతారు ఈ రెండు చేస్తే. అలా కాదు, ఒకటే గోల్. ఆ గోల్ కోసం ఎన్ని ఇయర్స్ వర్క్ చేస్తారు, మీ మెంటల్ స్టేటస్ని బట్టి, మీ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి, మీకు అది సాధించాలి అని ఎంత మీ లెవెల్ ఆఫ్ మోటివేషన్ని బట్టి ఎవరికి వాళ్ళు పర్సనల్గా అది డిసైడ్ చేసుకొని అంత టైం ఇచ్చి, ఇది అవ్వట్లేదు, ఇది అవ్వకపోతే ప్రాక్టికల్గా ఉండాలి. నాకు క్లియర్ అవ్వలేదా, ఎందుకు అవ్వదో చూస్తాను అన్న ఆరోగెన్స్లో అందులో పడిపోయారు అనుకోండి, చెప్పాను కదా ఇది ఒక పెద్ద ఊబి, బయటకి రానివ్వదు. ఆ లవ్ వచ్చేస్తుంది ఆ సబ్జెక్ట్స్ మీద, అట్లా చెయ్యాలి అన్న తప్పని ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అరే 5 marksతోనే పోయింది కదా, ఈ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే ఈసారి ఆ 5 marks దాటేస్తాంలే, ఓకే, అలా అనమాట. లాగుతా ఉంటుంది మ్యాగ్నెట్ లాగా వెనక్కి, ఇంకొక అటెంప్ట్. ఈ ఇదిలో టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ ట్రాప్లోకి పడకుండా 3 years 4 years పెట్టుకొని క్లియర్ అయిందా, సరే క్లియర్ అవ్వకపోతే స్టేట్ లెవెల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి. యూపీఎస్సీ అనేది సెంట్రల్ లెవెల్లో, ఓకే, ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు. అలానే స్టేట్ లెవెల్లో Group 1, Group 2, Group 3 జాబ్స్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారు. ఇవేమీ తక్కువ కాదు. అక్కడ
సెంట్రల్ గవర్నమెంట్ తరపున పనిచేస్తున్నారు, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ తరపున పనిచేస్తున్నారు. అది అవ్వలేదు సరే, ఇది ట్రై చేయొచ్చు కదా, తప్పులేదు కదా. అది ఇది నేను కంపేర్ చేయట్లేదు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పట్లేదు. దేనికి ఉండేది దానికి ఉంటుంది. స్టేట్ లెవెల్ పిఎస్సిస్లో ట్రై చేయొచ్చు. ఇది కూడా అవ్వకపోతే సరే, స్టేట్ లెవెల్ పిఎస్సిలో అటెంప్ట్స్ లేదో, ఏజ్ లేదో, ఇంట్రెస్ట్ లేదో అనుకుందాము. ఇది మొత్తం వదిలేసి కంప్లీట్గా అవుట్ ఆఫ్ దిస్ ఫీల్డ్ వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఆల్టర్నేటివ్ కెరియర్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్స్కి అవేంటో తెలియదు. మనకి రెగ్యులేటరీ బాడీస్ అని ఉంటాయి, ఒక సెబీ అవ్వనివ్వండి, ఒక ఆర్బీఐ అవ్వనివ్వండి, వీటిలో కూడా జాబ్స్ కోసం అటెంప్ట్ చేయొచ్చు. సిలబస్ చాలా సిమిలర్ గా ఉంటుంది, అదే ఉంటుంది అని చెప్పను, సిమిలర్ గా ఉంటుంది. ఓకే, సో వాటికి ట్రై చేయొచ్చు. పొలిటికల్ ఫర్మ్స్ ఉంటాయి, ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మినిస్ట్రీస్లో, సీఎం ఆఫీస్లో, పిఎం ఆఫీస్లో, ప్రైవేట్గా యాజ్ అ కన్సల్టెంట్ చేస్తున్నారు, గవర్నమెంట్ రోల్లో కాకుండా. ఓకే, సాలరీస్ బాగుంటాయి. మళ్ళీ చెప్తున్నాను, కంపేర్ చేయట్లేదు నేను. అది కాకపోతే ఇది కూడా ఆల్టర్నేట్ ఉంది అని చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అయితే ఇలాంటి ఆల్టర్నేట్ ఆపర్చునిటీస్ అనేది కొంచెం బయటకి ఎక్కువ ప్రమోట్ చేస్తే బాగుంటుంది. అది కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అయినా అవ్వనివ్వండి, గవర్నమెంట్ అయినా అవ్వనివ్వండి. ఈ లైన్స్లోనే లేటెస్ట్గా యూపీఎస్సీ వాళ్ళు ప్రతిభ అని ఒక యాప్ కూడా తీసుకొచ్చారు. ఇంటర్వ్యూ వరకు, ఇప్పుడు ఇంటర్వ్యూకి 3,000 మంది వెళ్ళారు, సెలెక్ట్ అయింది 1,000 మంది, మిగిలిన 2,000 మంది పరిస్థితి ఏంటి? ఈ 2,000 మంది డీటెయిల్స్ ని ఆ యాప్ లో పెడుతున్నారు. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అవ్వనివ్వండి, గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అవ్వనివ్వండి, ఈ ప్రొఫైల్లో ఎవరైనా క్యాండిడేట్స్ సూట్ అయితే వాళ్ళకి ఆల్టర్నేట్ జాబ్ ఆపర్చునిటీస్ అనమాట. సో ఈ రోజున ఇలాంటి ఆల్టర్నేట్స్ కూడా రావటం వల్ల స్టూడెంట్స్ కూడా కొంచెం ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. గవర్నమెంట్ జాబ్ అంటే యూపీఎస్సీ రాస్తే ఐఏఎస్, ఐపీఎస్, ఫారెస్ట్ ఆఫీసరో, ఫారెన్ ఆఫీసరో మాత్రమే కాదు, ఇంకా ఏదన్నా చేసుకోవచ్చు అన్న కాన్ఫిడెన్స్ పెరగటం వల్ల ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్కి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇంకొకటి మేజర్గా స్టూడెంట్స్ మెయిన్స్లో కానీ వీటన్నిటిలో ఈ 3 స్టెప్స్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఎగ్జామ్స్లో, ఎక్కడగా మేజర్గా స్టూడెంట్స్ మిస్టేక్స్ చేస్తున్నారు మేడం? అంటే అంత కష్టపడి చదువుతున్నారు కదా, అంటే ఒక 8 అవర్స్ 12 అవర్స్ స్పెండ్ చేసి కష్టపడి, అంటే ఒక టాప్ ర్యాంకర్ కూడా అక్కడికి వచ్చేసరికి ఏదో ఒక మిస్టేక్ అనేది జరగడం వల్ల మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు. అంటే మేజర్ థింగ్ వీళ్ళు ఎలా ముందుకెళ్ళాలి, ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి? మేజర్ హర్డిల్ ఏంటి అనేది స్టూడెంట్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ని బట్టి మారుతూ ఉంటుంది. చాలా జనరిక్ గా చెప్పాలి అని అంటే ప్రిలిమ్సే పెద్ద హర్డిల్. ఎందుకంటే 4 లక్షల మందిలోంచి 14,000 to 15,000 మంది మాత్రమే వస్తున్నారు కాబట్టి మేజర్ ఎలిమినేషన్ అనేది ప్రిలిమ్స్ లోనే అయిపోతుంది. సో అది బిగ్ స్టెప్ అని అనుకుందాము. ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళకి కొంతవరకు సబ్జెక్టు మీద అవగాహన, ఆ కాన్సెప్ట్ క్లారిటీ అవనివ్వండి, ఎనాలిసిస్ కానీ అదంతా ఉందని అర్థం. ఓకే, పెద్ద అడుగు అది ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ వరకు రావటం. మెయిన్స్ ఇంటర్వ్యూ అనేది చాలా ఫోకస్డ్గా చదవాల్సిన అవసరం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక మేజర్ మిస్టేక్ స్టూడెంట్స్ అందరూ చేసేది ఏంటంటే ఎక్కువ చదువుతారు, రైటింగ్ ప్రాక్టీస్ చాలా తక్కువ చేస్తారు. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు రోజుకి 6 గంటలు రాయాల్సి ఉంటుంది. ఈ 6 గంటలు అనేది జస్ట్ మన నాలెడ్జ్ టెస్ట్ మాత్రమే కాదు, స్ట్రెస్ టెస్ట్ కూడా. ఓకే, ఎలా ఉంటుందంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించడానికి టైం ఉండదు. క్వశ్చన్ చదవటం, రాయటం, క్వశ్చన్ చదవటం, రాయటం. అంత ఫాస్ట్గా నేను రాయాలి అంటే నాకు ఆ సబ్జెక్ట్ ఎంత బాగా వచ్చి ఉండాలి, నేను ఎంత రైటింగ్ ప్రాక్టీస్ చేసి ఉండాలి, వేళ్ళు కూడా నొప్పి రాకూడదు కదా. అదంతా ప్రాక్టీస్తోనే వస్తుంది. సో స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తారు, చదువుదాం చదువుదాం చదువుదాం, ఎందుకంటే ఎక్కడి నుంచి క్వశ్చన్ అడుగుతారో తెలీదు, ఎక్కువ కంటెంట్ చదువుదాం, ఎక్కువ బుక్స్ చదువుదాం, చాలాసార్లు రివిజన్ చేద్దాం, అన్నీ చేయాలి. వాటన్నిటితో పాటు రైటింగ్ ప్రాక్టీస్ కంపల్సరీగా చేయాలి. ఓకే, మనకి ఎంత నాలెడ్జ్ ఉంది నాకు తెలుసు, ఎగ్జామినర్కి ఏం తెలుసు, నేను ఆ పేపర్లో ఏం రాశానో అది మాత్రమే తెలుసు. కాబట్టి ఆ రైటింగ్ అన్నది చెయ్యరు. సో ఆ రైటింగ్ ప్రాక్టీస్ చెయ్యకపోవటము మేజర్ మిస్టేక్ స్టూడెంట్స్ చేసేది. ఓకే, దానివల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అండ్ వన్ థింగ్ ఏంటంటే మ్యామ్, ఇప్పుడు టాప్ ర్యాంకర్సే ఎక్కువగా యూపీఎస్సీకి రావడం జరుగుతుంది. ఎందుకంటే యావరేజ్ స్టూడెంట్స్ కానీ బిలో యావరేజ్ స్టూడెంట్స్ అయితే ఇంకా అసలే రారు. ఒప్పుకోనండి, వస్తారంటున్నారు మ్యామ్. వస్తారండి. అంటే బేసిక్గా వాళ్ళు ఇంటర్లో మ్యాథమెటిక్స్ తీసుకోవాలంటేనే భయపడతారు, ఎంపీసీఆ గ్రూప్ అమ్మో వద్దు అని చెప్పేసి.
సో ఆ బేస్లో ఆలోచిస్తే చాలా వరకు బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎవరు అసలు ఇటువైపు చూడను కూడా చూడరు. అంటే ఈ మ్యాథ్ మీద భయం కోసము కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద టాపిక్ వెళ్ళి ఒక చిన్న లాజిక్ చెప్తాను. యా మ్యామ్. మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ లేని ముందు మీరు మీ చిన్నప్పుడు ఎన్ని ఫోన్ నంబర్లు గుర్తుపెట్టుకున్నారు? ల్యాండ్‌లైన్ నంబర్‌లే అవ్వనివ్వండి. ఈ రోజు మేబీ అమ్మ, నాన్న ఇంకొక 2, 3 ఇంపార్టెంట్ నంబర్స్ ఉంటాయి. మాక్సిమం 5 నంబర్స్ తప్పిస్తే ఎన్ని ఫోన్ నంబర్స్ మనం గుర్తుపెట్టుకుంటున్నాము? అంటే మన మెమరీని మనం ఎంత వాడుతున్నాము? ఒకటి. సెకండ్ డబ్బులు, మ్యాథ్ గురించి వస్తే ఇదివరకు అమ్మ 100 రూపాయలు ఇచ్చి కిరాణా కొట్టుకెళ్ళి ఏదైనా తీసుకురమ్మంటే ఆ చేంజ్ ఎంత ఇవ్వాలి అన్నది మనం మైండ్‌తో క్యాలిక్యులేట్ చేసి తెచ్చుకున్నాం. ఇప్పుడు మన పిల్లలు ఏం చేస్తున్నారు? మొబైల్లో మొబైల్‌లో చేస్తున్నారు. ఓకే. ఏదన్నా ఒక టాపిక్ మీద మనకి ఏదన్నా తెలియాలి అంటే మా నాన్నగారు వాళ్ళు మేబీ ఒక నలుగురితో మాట్లాడి ఒక ఒపీనియన్ ఫార్మ్ చేసుకున్నారు. న్యూస్ పేపర్స్ చదివి ఒపీనియన్ ఫార్మ్ చేసుకున్నారు. మన టైంకి ఇంటర్నెట్ వచ్చింది. మనం ఇంటర్నెట్‌లో 10 ఆర్టికల్స్ చదివి అప్పుడు మనం ఒక ఫైనల్‌గా ఒక ప్రెజెంటేషన్, ఒక ఎస్సే మనం రాసుకున్నాము. ఇప్పుడు జనరేషన్ చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది కదా. నాకు ఈ టాపిక్ లో ఒక ఒపీనియన్ ఇవ్వు అంటే ఒపీనియన్ అదే ఇచ్చేస్తోంది. సో మిగిలిన 10 మంది ఏం ఆలోచిస్తున్నారో ఈ జనరేషన్ కిడ్ కి తెలుసా? తెలీదు. డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసింది అది. సో దీని వల్ల మనం మన మైండ్ ని ఎంత అప్లై చేస్తున్నాము అనేది ఓవరాల్ గా తగ్గిపోయింది. అందుకని మ్యాథ్ అంటే భయం పెరిగింది. కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈజీగా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఇవ్వటం వల్ల, న్యూస్ పేపర్ చదవడం మానేయడం వల్ల CSAT లో ఇంగ్లీష్ అర్థం అవ్వట్లేదు. అందుకు ఆ రీజనింగ్ సాల్వ్ చేయలేకపోతున్నారు. అర్థమవుతుందా? ఇదంతా ఈ కొత్త జనరేషన్ వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల, ఈ రోజు వాళ్ళు టెక్నాలజీని వాడుతున్న పద్ధతి వల్ల తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ. 100%. అండ్ ఇంకొకటి మేము అంటే మిమ్మల్ని అంటే ఈ టాపిక్ వరకు పక్కన పెడితే ఒక యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కానీ అంటే ఆల్రెడీ క్రాక్ చేసిన వాళ్ళు కానీ అసలు అంటే వాళ్ళ లైఫ్లో ఒక మొబైల్ కానీ ఇదంతా చాలా తక్కువ, అంటే ఒక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ మాత్రమే ఉంటుంది అని చెప్పేసి చెప్తుంటారు. అంటే పార్టీస్కి కానీ వీటన్నిటికీ దూరంగా ఉంటారు అని చెప్పేసి. అది నిజమేనా మేము? లేదంటే కొంతమంది ఏం చెప్తారంటే అలా ఏం లేదు, ఇది ఉంటుంది అది ఉంటుంది అని చెప్తారు. అసలు అక్కడ టైం ఎక్కడ సరిపోయింది అని చెప్పేసి మాకు పెద్ద క్వశ్చనింగ్ ఉంటుంది. యాక్చువల్గా చాలా వరకు నిజమేనండి. ఆ మాట మాత్రం ఖచ్చితంగా చాలా వరకు నిజమే. ఎలా అంటే ఏదన్నా మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకోవటము, కంప్లీట్ గా డిస్ట్రాక్ట్ అవ్వటము, ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ అన్నమాట. అది నాకు ఖచ్చితంగా రోజు ఒక మూవీ చూస్తేనే నిద్ర పడుతుంది. ఓకే, ఇదొక పెద్ద డిస్ట్రాక్షన్. ఎందుకంటే రోజుకి 3 గంటల టైం దాంట్లో వెళ్ళిపోతుంది. నేను వారం అంతా కష్టపడి చదివాను, ఆ వీకెండ్కి నేను ఒక్క మూవీ చూస్తే నా మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది. మండే రోజు నుంచి నేను మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో నా ప్రిపరేషన్ స్టార్ట్ చేయగలుగుతాను. అక్కడ మూవీనే, ఇక్కడ మూవీనే. కానీ దానికి నేను ఎంత టైం ఇస్తున్నాను, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, అది మ్యాటర్స్ అన్నమాట. ఈ పార్టీలకు వెళ్ళటము ఇవన్నీ ఎందుకు అంటే ఇదొక తపస్సు. యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం అనేది ఒక తపస్సు. ఎప్పుడు ఆ పుస్తకంలోనే ఉంటేనే గోల్ రీచ్ అవుతాము. మధ్యలో మెనకని రంభని చూసి డిస్ట్రాక్ట్ అయితే ఏమవుతుంది? అది. అండ్ ఇంకా ఇంట్లో ఫంక్షన్స్ కానీ చుట్టాలలో కానీ ఎదుర్కొన్న ఇబ్బందులు ఎలా ఉంటాయి మేము? అంటే అవును, అది ఇంకొక ప్రెషర్ ఉంటుందిగా. ఇంకెన్ని సంవత్సరాలు చదువుతావురా, మా వాడికి ఉద్యోగం ఆల్రెడీ వచ్చేసింది తెలుసా. ఈ మాటలకి అనవసరంగా డిస్టర్బ్ అవుతామా? ఈ స్టడీ అనేది ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు నేను పొద్దున్న లెగ్సాను, ఇక్కడ వరకు చదివేసుకున్నాను, పడుకున్నాను. నెక్స్ట్ డే పొద్దున్న లేవగానే నా మైండ్లో ఏముంది? ఏమీ లేదు. నేను ముందు రోజు చదివింది మాత్రమే ఆలోచిస్తున్నాను. ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాము. ఒక్కసారి ఎంజాయ్మెంట్ మూడ్లోకి వెళ్ళి ఆ పార్టీలోకి వెళ్ళి వస్తే, ఆ పార్టీకి వెళ్ళిన 4 గంటలు మాత్రమే కాదు, నేను కూడా ఒకప్పుడు చదివినందుకు ఒక ఆస్పిరెంట్గా చెప్తున్నాను, నెక్స్ట్ డే ఇంకొక పూట పడుతుంది నాకు. ఎందుకంటే మైండ్లో చాలా నాయిస్ వచ్చేసింది కదా. రకరకాల మాటలు విన్నాను, రకరకాల మందిని చూశాను, ఏవేదో చేసాము, డాన్స్ చేసాము, మ్యూజిక్ విన్నాము, ఎంతో మందితో మాట్లాడాము. ఇదంతా డిస్టర్బెన్స్ మైండ్లో ఉంది కదా. ఆ డిస్టర్బెన్స్ అంతా తీసి మైండ్ని మళ్ళీ ఒక కామ్ స్టేట్లోకి తీసుకురావాలి. దానికి నెక్స్ట్ ఇంకొక పూట ఎక్స్ట్రా పడుతుంది. సో నేను పార్టీ చేసుకున్న 4 అవర్సే కాదు, ఆ పూటని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అదంతా నా బ్రేక్ టైం. మధ్య మధ్యలో బ్రేక్ ఇవ్వటంలో తప్పలేదు. ప్రతి వారము నేను ఇదే చేస్తాను అంటే కష్టం. చాలా ఎగ్జాస్టింగ్గా అనిపించి అవ్వట్లేదు అన్నప్పుడు అన్ని పక్కన పెట్టేసి ఒక 2-3 డేస్ బయటకు వెళ్ళి రావడంలో కూడా తప్పలేదు. కానీ మోటో ఏంటి?
ఇది ఓన్లీ నన్ను నేను రిలాక్స్ చేసుకోవడానికి, మళ్ళీ 4th డే నుంచి స్టార్ట్ చేయగలగడానికి. అండ్ ఇంకొకటి మేము అంటే బేసిక్గా మీ వరకు సొసైటీలో అంటే ఏదైనా చేంజ్ చేయాలి అంటే ఏం చేంజ్ చేయాలనుకుంటున్నారు మ్యామ్? నేను మాత్రము యూత్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ గురించి మాత్రం నేను చాలా అనుకుంటానండి ఎప్పుడు. ఎందుకంటే ఫైనల్గా ఇప్పుడు చిన్నప్పటి నుంచి చదవనివ్వండి, పేరెంట్స్ ఫోర్స్ చేస్తావు, మీ ఇష్టంతోనో ఏదైనా అవ్వనివ్వండి, ఫైనల్గా ఏంటి, ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలి. ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి, మీరు ఎంప్లాయీ అవ్వండి, ఎంప్లాయర్ అవ్వండి. ఫైనల్గా అదే కదా, దానికోసమే కదా అందరూ కష్టపడేది. సో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే స్కిల్ లేకపోవటం. ఏ ఫీల్డ్ అయినా అవ్వనివ్వండి, ఆ స్కిల్ మనము కరెక్ట్గా మన యూత్కి ఇవ్వగలిగితే చాలా పొటెన్షియల్ ఉంది మన కంట్రీకి. సో అక్కడ ఆ యూత్ మీద చేయాలి అన్నది నాకు ఎప్పుడు చాలా ఉంటుంది. ఎస్ మ్యామ్. అండ్ ఇంకొకటి మ్యామ్, స్టూడెంట్స్ పైన పేరెంట్స్ ప్రెజర్ చాలా ఉంటుంది. అంటే ఇక్కడ 2 మైండ్ సెట్స్ ఉంటాయి. పిల్లలకేమో వాళ్ళకి నచ్చింది చెయ్యాలి అనేది వాళ్ళకు ఉంటుంది. పేరెంట్స్ ఏమో లేదు, వాళ్ళ పక్కింట్లో చుట్టాలు ఇలా అయ్యారు, నువ్వు కూడా ఐఏఎస్ఏ అవ్వాలి అని చెప్పేసి కొంతమంది ఉంటారు. సో అసలు పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఏం చెప్తారు మేడం? అంటే బేసిక్గా అంటే ఇప్పుడు పేరెంట్స్ చెప్పింది వీళ్ళు తీసుకొని అందులో వెళ్ళాలా, లేదంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది చదివితే వీళ్ళు సక్సెస్ అవుతారా? ఈ మాట నేను ఎప్పుడు చెప్తానండి, మళ్ళీ ఇదే మాట చెప్తున్నాను. ఇది నేను ఖచ్చితంగా పేరెంట్స్కి చెప్తున్నాను. మనం సాధించలేనిది మన పిల్లలు సాధిస్తే చూడాలి అని అనుకోవటంలో అస్సలు తప్పు లేదు. కానీ వాడికి అది ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది కనుక్కొని మాత్రమే మీరు ఆ పని చేయాలి. ఓకే, అప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ వర్క్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ లైఫ్ అప్పుడే మనం సక్సెస్ అంటాము. ఓకే, ఏదో ప్రెషర్ వల్ల యూపీఎస్సీ లాంటిది అయితే అయ్యేది కాదు. మేబీ సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవచ్చేమో, తనకి పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న సాఫ్ట్వేర్ జాబ్ చేయొచ్చేమో, కానీ యూపీఎస్సీ మాత్రం అలా సాధ్యం కాదు. స్టూడెంట్కి ఎంతో డెడికేషన్, సబ్జెక్ట్ అంటే ఎంతో ఇష్టం ఉంటే తప్పిస్తే యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్ మాత్రం అవ్వదు. కాబట్టి పేరెంట్స్ ఫోర్స్ చేసే ముందు స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలుసుకుంటే చాలు. క్యాలిబర్ అంటారా, అది మనం బిల్డ్ చేసుకునేది. మన ఐక్యూ ఇంతే ఉంది, నేను ఇంతే చేయగలుగుతాను అన్నది మాత్రం నేను నమ్మను. అది నాకు ఎంత ఖచ్చితంగా కావాలి అన్న డెడికేషన్ మాత్రమే. అది నాకు ఎంత సీరియస్గా కావాలి అంటే అంత ఎక్కువ ఎఫర్ట్ నేను పెడతాను. అంత ఎఫర్ట్ నేను పెట్టినప్పుడు నాకు ఖచ్చితంగా అది దొరుకుతుంది. కాబట్టి క్యాలిబర్ గురించి కాదు ఇది, స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది ఖచ్చితంగా పేరెంట్స్ కనుక్కొని అప్పుడే ఈ ఫీల్డ్లోకి పంపించండి. ఎస్ మ్యామ్. అండ్ ఫైనలీ మ్యామ్, మీ ఇన్స్పిరేషన్ ఎవరు మ్యామ్? నాకు మా అమ్మగారండి, ఖచ్చితంగా మమ్మీనే. సో నేను కూడా ఒకసారి సాఫ్ట్వేర్ జాబ్ చేసిన దాన్నే. ఓకే, కోవిడ్ టైంలో సాఫ్ట్వేర్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఏం చేద్దాము అంటే అక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్, సాఫ్ట్వేర్కి వెళ్ళాలని లేదు. ఇంకా ఏం చేయాలి అంటే అప్పుడు మమ్మీ ఈ యూపీఎస్సి విత్తనం మైండ్లో వేశారు. నేను ఎప్పుడైతే ఒకసారి ఇక్కడికి వచ్చానో ఇంకా యూపీఎస్సీ జస్ట్ సక్ మీ ఇన్ అంతే. కానీ ఏదైనా యునీక్గా ఉండాలి, పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, నీ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఏంటి, అందరిలాగా కాకుండా నువ్వు డిఫరెంట్గా ఎలా ఉండాలి, నువ్వు ఎప్పుడు అలా ఒక టాప్ లెవెల్లో ఉండాలి, ఇదంతా నన్ను ఇన్స్పైర్ చేసింది మాత్రము మమ్మీనే. Yes ma'am, super ma'am. And thank you so much for giving this interview ma'am and your valuable time. Students అందరికి కూడా అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ అసలు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఒక్కరికి ఇప్పుడు ఈ నేను చెప్పిన ఇన్ని మాటల్లో ఒక్క పర్సన్కి ఒక్క మాట ఉపయోగపడినా కూడా ఈ నేను స్పెండ్ చేసిన ఈ టైం అంతా వాల్యుబుల్ అని నేను అనుకుంటానండి. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.